welcome, grand welcome to the one and only musical game show, Shalimar's popular coconut oil and spices, Saiyata. ఏషియాలోనే #1 స్టార్ అయిన రజనీకాంత్ గారి మానియాతో మన ముందుకు రాబోతున్నారు మనో గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఇది మైక్ మౌత్ ఆర్గన్గా మారుతుంది. అంటే మీరు ఏది పట్టుకుంటే దాంట్లోంచి సౌండ్ వస్తుందా? అదెలా వస్తుంది? నేను ఏది పట్టుకుంటే అది సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూసావా, వచ్చేసిందే. ఆ పవర్ అటువంటిది. మరి రజనీ అంటే వెనకాల 100 మందితో వస్తారనుకున్నాను. అందరినీ బయట ఆపొచ్చా. ఇక్కడ సై ఆట ఆడుతున్నాం. సై ఆటకి 100 మంది వస్తే 100 ఆట అవుతుందని చెప్పేసి సింగర్స్కి ప్లేస్ ఉండాలి కదా. నేను ఒకళ్ళు వస్తే 100 మంది వచ్చినట్టు. కానీ సింగర్స్ మాత్రం 4 వస్తున్నారు. రాని, నో ప్రాబ్లం. 4కి 100, ఒకళ్ళకి 100, ఇద్దరికి 100, ముగ్గురికి 100, నలుగురికి 100. ఈరోజు ఎపిసోడ్లో వర్తమాన గాయని గాయకులు జోష్ఫుల్ సాంగ్స్తో సై ఆట ఆడడానికి మన ముందుకు వస్తున్నారు. మొదట రాబోయేది ఈటీవీ సప్తస్వరాలు ఫైనల్స్ దాకా వచ్చారు. ఎన్నో రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి సై ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రాబోతున్నారు రేవంత్. చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో. చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లే పొంగాలి చలో. గిర 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 తిరిగే నైజం నిలబడదిక ఏ నిమిషం. సర 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 సాగే వేగం ఆగదు పయనం. Right now, let go, let go, let go, let go, let go. Right now, let go, let go, let go, let go, let go. Chal chal chalo, chal re chal chalo, sardaga sagali chalo. Chal chal chalo, chal re chal chalo, varadalle pongali chalo. Good. Chalo baba. Thank you, sir. Welcome to సై ఆట. సార్ నిజంగా ఇవాళ మీ షోలో పాడుతుంది చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. రోబో డాన్స్ చూసారా ఇందాక? డోంట్ టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. బాయ్. సయ్యా సై 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 ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రాబోతున్న గాయని తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఎన్నో రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి ప్లేబ్యాక్ సింగర్గా వర్క్ చేస్తూ సై ఆటలో ఒక బ్యూటిఫుల్ నెంబర్తో రాబోతుంది పూజ. మనసు కనక మనవి వినక చెలికి మరి దూరాన ఉంటే ఎలా. తెల్లారిపోనీకు ఈరేని చేజారిపోనీకు ఈ హాయిని. వెరీ నైస్. సై ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రాబోతున్న సింగర్, ఈయన కూడా ఎన్నో సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి సై ఆటలో కూడా విన్నర్ అవుతాను అంటున్న ఆల్ ఇండియా రేడియో సింగర్ దిలీప్. కళ్ళు కళ్ళు కలిపేసి కళ్ళల్లో నిన్ను నిలిపేసి వచ్చేస్తున్నా, నీ వెనకే వచ్చేస్తున్నా.
నీకే మనసు ఇచ్చేసి గుండెల్లో నిన్ను దాచేసి ఒకటంటున్నా ఇద్దరము ఒకటంటున్నా ఈ క్షణమే నిన్ను లాలించనా నీ వెంటే జతగా. వెల్కమ్ వెరీ నైస్. సై సై ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రాబోతున్న గాయని తను కూడా ఎన్నో రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసింది, విన్నర్గా నిలిచింది. నేను విన్నర్గా నిలుస్తాను అంటుంది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో పాట పాడిన సాహితీ. సాహితీ. ఓ క్షణమైనా చాలు ఓడని మమకారాలు ఒకటైతే ఇక చాలు విడిపోయే బంధాలు. ఆమె నా ప్రాణం నీ చీకట్లో దీపం, ఆమె నీ దేహం ఈ జన్మకు దక్కిన స్నేహం. పెళ్ళి పేరంటం నా మనసుకు కానే కావు, ప్రేమే నేనైతే నా ప్రాణాలన్నీ నీవు. ఓ క్షణమైనా చాలు. వెల్కమ్ టు సై ఆట. చాలా బాగా పాడుతున్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ సై సై అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట, సై అని దూకేస్తే ప్రతి ఆట సై ఆట, సై అని నవ్వేస్తే జాలీ రా ప్రతి పూట, సై అని ఎదురెళ్తే ఆ జోరే సై ఆట. సై పందన షాలిమాస్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సై ఆటలో ఫస్ట్ రౌండ్. సింగ్ సింగారే. సింగ్ సింగారే. సింగు సింగారిలో మనో గారు ఒక పాట పాడతారు. ఆయన పల్లవి కానీ చరణం కానీ పాడతారు. పల్లవి పాడితే మీరు చరణం పాడాలి, ఆయన చరణం పాడితే మీరు పల్లవి పాడాలి. రజనీ గారు నలుగురు వచ్చేసారు, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నాన్న చాలా వస్తాయి, ప్రోగ్రామ్స్ చాలా వస్తాయి. సై ఆట సింగిల్గా వస్తుంది. అదే 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 అదే. రజనీకాంత్ గారు అటు నుంచి ఇటు వస్తారా, ఇటు నుంచి అటు వెళ్తారా? నేను ఇటు నుంచి అట, అటు నుంచి ఇట కాదు ముఖ్యం, పాడారా లేదా అన్నదే పాయింట్. రెడీ? ఫస్ట్ అటు అటు సాహితీ. అటు. ఎంత దాహం ఓ మన్మథ, ఎంగిలైన తేనె కదా, ఊళ్ళ వయస్సు ఓ తుమ్మెద, గాయపడ్డ తీపే కదా, బాలేదా ఇలా మీద సఖీరాదా మన్మథా మన్మథా మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై జంట కట్టరా, తుమ్మెదా తుమ్మెదా తీపి పుత్రిక, జన్మకి జంటతో జంట కట్టరా. అప్పని తీయని వలపంతా ఇచ్చుకో మనసారా, జాంగిరి పొంగుల జగదాంబ తీర్చుకో సొగసారా. మన్మథ మన్మథ మామ పుత్రుడా, ఇంద్రుడే చంద్రుడై జంటకొచ్చరా. నువ్వు చాలా ప్రేమ. చరణం అవ్వకుండానే పల్లవి స్టార్ట్ చేసేసింది. 20లో 20. ఓ ఫుల్ మార్క్స్. ఇప్పుడు దిలీప్. నిన్ను చూసినప్పుడే కనక దుర్గకు నేను మొక్కుకున్నా, నీకు కన్ను కొట్టుకుంటానని, నిన్ను కౌగులించుకుంటానని, నిన్ను కలిసినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్నా, నీతో సంధి చేసుకుంటానని, నీతో సందులోకి వస్తానని, రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా, నీతో భాగస్వామినవుతానని, మూడు కళ్ళ శివుడికి మొక్కుకున్నా, నీతో 3 రాత్రులు అవ్వాలని. ఏమెట్టి టీ 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 ఏమెట్టి చేశాడే ఆ బ్రహ్మ నిను గుమ్మ. అదే వాడు కమాన్. ఏమెట్టి చేశాడే ఓ గుమ్మ నిను ఆ బ్రహ్మ
ఉయ్యాలు నన్న నాన్న నన్న నాన్న నన్న నాన్న 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 ఏమిటి ఒక టీ అయితే అయిపోయిందా? కాఫీ, మిల్క్, షుగర్ ఎక్కడ? పల్లవి పాడలేవా? ఏ వెట్టి చేశాడే మొత్తుకుమ్మ నేను ఆ బ్రహ్మ, నీ బొళ్ళి నాజుకు పూలరెమ్మ, పాలతోనా పూలతోనా వెన్నతోనా చున్నుతోనా రంభాకు రసిలేను చెమటతోనా ఏ వెట్టి టీ 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 ఏ వెట్టి చేశాడే మొత్తుకుమ్మ నేను ఆ బ్రహ్మ, నీ బొళ్ళి నాజుకు పూలరెమ్మ. నాతో పాటు అందరూ పాడి హెల్ప్ చేశారు నీకు. సో దిలీప్కి పల్లవి మొదలు పెట్టి వదిలేసినందుకు 20లో 10 ఫట్టు. 10. దిలీప్ 10 పాయింట్స్. నెక్స్ట్ పూజ. రెడీ? అన్నా తమ్ముళ్ళాయి అనుబంధము ఇలలో అందరికీ ఇది ఆదర్శము, లోకం నా లోకం ఇక మీరేనురా, ప్రాణం నా ప్రాణం మీ మీదేనురా, ఊళ్ళు ఒకటైతే అది ఉక్కు పిడికిలిరా, అందరొకటైతే అది అగ్గి పిడుగేరా, అభిమానం కురిపించే ఈ ఆంధ్రదేశం అంతా నాదే. యా పూజ. పూజ పల్లవి పాడాలి. వినలేదా అసలు? థ్యాంక్ యూ. సయ్యారే సయ్యా నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా, పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము, సరదాల సంతోషాలే సయ్యాడే సల్లబోలు. మంచి సాంగ్. నో 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 నువ్వు అట్లా అనకు. నేనేమిస్తానో నాకే తెలీదు అని ఒప్పుకున్నందుకు నీకు నా అభినందన. ఓకే రేవంత్. రేవంత్ నీకోసం చరణం నేను పాడుతున్నాను, పల్లవును పాడాలి. ఓకే? వెన్నెలా చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం, నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకాశం, ఇప్పుడే పుట్టినట్లుగా ఎంత బుజ్జుగా ఉంది భూతలం, ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం, ప్రేమిస్తే ఇంతేనేమో పాపం, దాసోహం అంటుందేమో వంగి వంగి లోకం. పల్లవి. టైమ్ అప్. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన, ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదల, లోన మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే, లోన మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. దేవుడే దిగి వచ్చిన పల్లవే రాసింపడు. ఆ విధంగా అయ్యయ్యో అంటాం కాదు, ఆ చరణం పాడేటప్పుడే టక్కని గుర్తుకొచ్చేయాలి. సరే పర్వాలేదు. ఫస్ట్ రౌండ్లో స్కోర్ చేయకపోయినా 2వ రౌండ్లో చేసుకోవచ్చు, 3వ రౌండ్లో చేసుకోవచ్చు, 4వ రౌండ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ ఈ విధంగా ముగిసి రేవంత్ ఇంకా మార్క్స్ రాలేదు, పూజకు కూడా రాలేదు. దిలీప్కి 10 మార్క్స్, సాహితీ 20 మార్క్స్. దమ్ముంటే కాస్కో. వెనకాలండే స్క్రీన్ పైన విజువల్స్ వస్తాయి, చూసి సాంగ్ లీడ్ సీన్ అది, తర్వాత వచ్చే పాట పాడాలి. రెడీయా?
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్లిప్పింగ్ సీన్ చూసి తర్వాత పాట గుర్తుపట్టి పాడండి. ఫస్ట్ సాహితీ సాహితీ నీకోసం. క్లిప్పింగ్ ప్లీజ్. చేసావు చెప్పా నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? సాహితీ సినిమా పేరు ఇడియట్. పాట ఈడియట్ కరెక్ట్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్, గుండెల్ని గుల్లకేసి జారకే మేరీ హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోండైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోండైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరీ హాయ్, అలల్లా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. వావ్ ఫ్యాంటాస్టిక్ సూపర్. మరి సాహితీకి మా మనోసింహ మనోకాంత్ మనోచలో ఇచ్చే మార్క్స్ 30లో ఇంకొంచెం బాగా ఎక్స్ప్రెసివ్గా పాడుంటే ఫుల్గా వచ్చేవి. అవుట్ ఆఫ్ 30లో 10 డిష్. 20 ఎస్ 20 మార్క్స్ టోటల్ 40. దిలీప్ యా రెడీ రెడీ. నీకోసం క్లిప్పింగ్ ప్లీజ్. పని చేస్తే ఏంటి పిక్నిక్ వెళ్తే పిక్నికా? నేను రాను. అదే మరి. జస్ట్ ఇమాజిన్ బ్లాక్ మెటల్ రోడ్స్, బిగ్ మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, కూల్ బ్రీజ్, వీటన్నిటి మధ్య నువ్వు నేను మైనే ప్యార్ కియా. చా ఎక్కడికో వెళ్ళిపోయావురా. అయినా నేను రాను. రావా? రాను. దిలీప్ దిలీప్ సినిమా గులాబీ. గులాబీ సాంగ్. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపిమది. బీర్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది? బీర్ ఇన్ మై హార్ట్ ఏమిటింత కొట్టుకుంది? ఓ మై గాడ్ ఎందుకింత కొత్తగున్నది? మొత్తానికి అవుట్ ఆఫ్ 30లో పల్లవి సగం కరెక్ట్గా పాడాడు కాబట్టి 30లో 20 ఫట్టు. 10 పాయింట్స్ థ్యాంక్ యూ. టోటల్ 20కి వచ్చారు. ఓకే పూజ క్లిప్పింగ్ ప్లీజ్. పూజ సినిమా పేరు సినిమా పేరు జగదేక వీరుడు అతిలోక సుందరి. చాలా బాగా చెప్పావు. పాట ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, పలుకలేని కావ్యమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, పలుకలేని కావ్యమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా 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 యతమా. పూజ
నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పాట తెలియదేమో అన్నంత గ్రిప్గా తీసుకొచ్చి పాట తెలిసినట్లు పాడి ఎక్స్ప్రెసివ్గా పాడావు. అవుట్ ఆఫ్ 30 లో లో 30. ఫుల్ మార్క్స్. ఎంజాయ్. రేవంత్, సార్ క్లిప్పింగ్ ప్లీజ్. ఏంటి మరి ఇందుకు కవితలు కూడా రాస్తుందా? ఇది మంచి సింగరే కాదు, రైటర్ కూడా అనమాట. ఆంధ్రభూమిలో పడిందంటే మాట్లా. ఆంధ్రభూమి. రేవంత్, సినిమా పేరు? సినిమా పేరు నువ్వు వస్తావని. మరి ఇప్పుడు పల్లవి వస్తుందా? పాటల పల్లకివై. టైమ్ అప్. మేఘమై నేను వచ్చాను. తెలుసా? పాడు. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరగను. ఓ ప్రియా, ఓ ప్రియా. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరగను. ఆ విధంగా ఈజీ పల్లవి ఎక్కడికో వెళ్ళిపోయాడు వేరే సాంగ్కి. సో అయినా సరే టైటిల్ బ్రహ్మాండంగా చెప్పాడు కాబట్టి టైటిల్ కి మార్క్స్. అవుట్ ఆఫ్ 30లో 25 డిష్. 5 points. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్. సయ్యాటలు సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకొని దమ్ముంటే కాసుకోనించి స్కోర్స్ ఇలా. రేవంత్ with 5 points, పూజ 30 points, దిలీప్ 20 points, సాహితి 40 points. అయ్యో ఏమైంది సార్? ఎక్కువ చేశాను, నడుం పట్టేసింది. మరి ఈ నొప్పిలో నుంచి బయటికి రావాలి అంటే, నొప్పిని మర్చిపోవాలి అంటే రీమిక్స్ రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. యురేకా. షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలు. ఇప్పుడు థర్డ్ రౌండ్. యురేకా. టికమకా. రీమిక్స్ చేసి పాడాలి. సరిగ్గా పాడితే ఆయనకి నచ్చితే విత్ ఎక్స్ప్రెషన్ 20 మార్క్స్. సాహితి. నో, రేవంత్. రేవంత్. నేను చెప్పేదే జరగాలి. రేవంత్ కమ్. నాన్న. అయ్యో రేవంత్ ఎందుకు అలా కూర్చున్నా? అంటే ఆయన చేయి చాలా బలంగా ఉంది. ఎంతైనా నడుము రోబో కదా. నొప్పికి లింకు. నువ్వు ప్రేమ లేఖ రాసావో లేదో నాకు తెలీదు, కానీ ఇదే నా మొదటి ప్రేమ లేఖ అంటూ పాట ఒరిజినల్ స్టైల్లో పడే. టైమ్ స్టార్ట్స్ నౌ. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక. ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాగా, తెలుపుటకు భాష చేత కాక. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాశాను నీకు చెప్పలేక. ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాగా, తెలుపుటకు భాష చేత కాక. వెరీ గుడ్. ప్రేమలేఖ రాశావు. ఆ లెటర్ తీసుకుంది. ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఇంటి ముందు కూర్చొని సాయంత్రం పూట కాషాయ బట్టలు కట్టుకొని, ఒక తంబురా చేతిలో పెట్టుకొని,
తత్వం స్టైల్లో పాడితే ఈ పాట ఎలా పాడతావు? కమ్ ఆన్, స్టార్ట్ నౌ. ఇదే నా మొదటి ప్రేమ లేక రసాను నీకు చెప్పలేక, ఇదే నా మొదటి ప్రేమ లేక రసాను నీకు చెప్పలేక, రసాను 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 నీకు చెప్పలేక, ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, ఇదే నా మొదటి ప్రేమ లేక రసాను నీకు చెప్పలేక, ఇదే నా ఇదే నా ఇదే నా ఇదే నా ఇదే నా మొదటి ప్రేమ లేక రసాను నీకు చెప్పలేక. ప్రాబ్లం అర్థమైంది నాకు. నువ్వు రీమిక్స్ని ఎంత అన్డౌట్గా పాడతావు అనుకుంటే డౌట్ఫుల్గానే పాడినట్లే ఫస్ట్ లెటర్ కూడా అలా ఉంటుంటుంది. ఆ దెబ్బకి తట్టుకోలేక ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అతనిలో ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు. పాపం ఎక్కువ మార్కులు వస్తాయేమని ఆశపడుతున్నాడు సార్. పాపం అతిగా ఆలోచించే మగవాడు, ఆలోచించకుండా పాడే ఆడది మార్కులు ఎక్కువ వచ్చినట్లుగా చరిత్ర ఎక్కువ చెప్పలేదు తెలుసా? మరి మనో గారు ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్కి? అవుట్ ఆఫ్ 20? అవుట్ ఆఫ్ 20లో 20లో 15. ఓ ప్లస్ 15, 20 మార్క్స్. తర్వాత పాడబోయే రాసిస్టర్ పూజ. పూజ Come on. పూజ నేను చూస్తుంటే నాకు గుర్తొస్తుంది రోజా. ఆ రోజా చిత్రం నుంచి పరువం వానగా అనే పాటని నువ్వు పాడితే వినాలనుంది. Come on, sing for me. Time starts now. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలో నా ఒక వేడి సెగరేగెలే, ఆ సడిలో నా ఒక తోడు ఎదకోరెలే. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలో నా ఒక వేడి సెగరేగెలే, ఆ సడిలో నా ఒక తోడు ఎదకోరెలే. నదివే నీవైతే అలరే ఒక పాట నీవైతే నీ రాగం నేనే. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే. సూపర్. ఇదే పాటని మన నేటివిటీ ఫోక్ స్థాయిల్లోనూ పాడితే వినాలనుంది. కమాన్, టైమ్ స్టార్ట్స్ నౌ. హే పరువం వానగా 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 నేడు కురిసేనులే, ముద్దు మురి పాల మురి పాల మురి పాల ఈడు తడిసేనులే, నా ఒడిలో నా ఒక వేడి సెగరేగెలే, ఆ సడిలో నా ఒక తోడు ఎదకోరెలే. నదివే నీవైతే ఒక పాట నీవైతే నీ రాగం నేనే, ఒక పాట నీవైతే నీ రాగం నేనే. హే పరువం వానగా 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 నేడు కురిసేనులే, ముద్దు మురి పాల మురి పాల మురి పాల ఈడు తడిసేనులే, నా ఒడిలో నా ఒక వేడి సెగరేగెలే, ఆ సడిలో నా ఒక తోడు ఎదకోరెలే. నదివే నీవైతే ఒక పాట నీవైతే నీ రాగం నేనే, ఒక పాట నీవైతే నీ రాగం నేనే.
ఎక్స్ట్రాడనరీ, Thank you. సూపర్, థ్యాంక్ యూ. పూజ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి 20. ఫుల్ మార్క్స్, టోటల్ 50. దిలీప్ వచ్చేయమా. దిలీప్, ఎస్ సార్. పాట పాడే పని నీది, మార్కులు వేసే పని నాది. బాబా కౌంట్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4. కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. ఊరువాడా సద్దులాయే, కోడి కూడా నిద్రయే. కుచ్చి కుచ్చి కూనమ్మ, ఏ కుందనాల కూనమ్మ. ఏ కుచ్చి కుచ్చి కూనమ్మ ఇవ్వదంట, ఏ కుందనాల కూనమ్మ ఇవ్వదంట. ఊరువాడా సద్దులాయే, కోడి కూడా నిద్రయే. కుచ్చి కుచ్చి కూనమ్మ ఇవ్వదంట, నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట. ఇది నువ్వు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళావనుకో, సపోజ్ అక్కడ తెలుగు క్రౌడ్ లేదు, అందరూ అక్కడ దేశస్తులు వచ్చి వింటున్నారు. అప్పుడు నువ్వు కవాలి స్టైల్లో ఈ పాట పాడు. కమాన్. బాబా కౌంట్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4. ఏ కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు. అరే వా, క్యా బాత్ హై రే. పిల్ల నువ్వు. అరే క్యా బాత్ హై. కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. ఏ కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. ఊరువాడనేద్దరోయే, కోడి కూడా సద్దు చేసే. ఊరివాడనేద్దరోయే, కోడి కూడా సద్దు చేసే. కుచ్చి కుచ్చి కూనమ్మ కూనమ్మ కూనమ్మ, ఏ కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి కూనమ్మ, కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి, ఏ కుచ్చి కుచ్చి, ఏ కుచ్చి కుచ్చి, కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు, పిల్ల నువ్వు, పిల్ల నువ్వు, పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి కూనమ్మ పిల్ల నువ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్ల నువ్వు. కుచ్చి కుచ్చి, ఏ కుచ్చి కుచ్చి, కుచ్చి కుచ్చి, కుచ్చి కుచ్చి, కుచ్చి కుచ్చి, కుచ్చి కుచ్చి, కుచ్చి కుచ్చి. అరే వా, క్యా బాత్ హై. ఇన్నిసార్లు అడిగితే ఇవ్వకుండా ఉంటుందా? ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం, ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. కానీ దిలీప్కి ఈ భాష ఇచ్చే కౌంట్స్ యా, దిలీప్ సంపాదించింది గోరంతా, సంపాదించవలసింది కొండంతా. దిలీప్కి ఇప్పుడు ఫుల్ మార్క్స్ 20. సాహితీ. సార్, ఆ, మీకు అన్నీ తెలుసు అనుకుంటానే. ఈ భాషకి తెలిసిందల్లా భాష. భాష ఆ, ఆయన ఎవరు? మీ పెద్దన్న ఈ భాషనా? మరి అదే కొంచెం ఎక్కువ. ఈ భాషకి తెలిసిందల్లా పాటల భాష ఒక్కటే. ఆ, సాహితీ. సార్, ఏమిటి మీరు ఒక్క పాట పాడితే 100 మార్కులు వేస్తారట కదా సార్. మీరు 100 సార్లు పాడినా నేను ఒక్కసారి వేస్తా మార్కు. కదా, పాట స్టార్ట్. నువ్వు పాడాల్సిన పాట అట్టాంటోడే ఇట్టాంటోడే అనే పాట చాలా బాగా పాడతావు, నాకు తెలుసు. కమాన్ స్టార్ట్. బాబా కౌంట్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4. అట్టాంటోడే ఇట్టాంటోడే ఎంటెంట ఎంటెంట వస్తాడే.
అద్భుతంగా ఒరిజినల్ స్టైల్ పాడుతున్నావు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పల్లెటూరులో బస్సు లేక ఆగిపోయావు. నువ్వు సింగర్ అని తెలుసు అందరికీ. అప్పుడు ఆ ఊర్లో బుర్రకథ స్టైల్లో ఈ పాట పాడితే ఎలా పాడతావు? బాబా కౌంట్ స్టార్ట్స్ నౌ. A 1, a 2, a 3, a 4. అట్టాంటోడే ఇట్టాంటోడే ఎంటంట వస్తాడే తందాన తాన పొమ్మంటున్నారు రమ్మంటాడే ఏంటేంటో చేస్తాడే అరే ఏంటేంటో చేస్తాడే అంతా తగది మిథా. ఎక్కువ ఎక్కువ అయ్యో ఎక్కువ ఎక్కువ నీకు అందమే ఎక్కువ తక్కువ తక్కువ తందాన దేవనందనాన. అయ్యో ఎక్కువ ఎక్కువ నీకు అందమే ఎక్కువ తక్కువ తక్కువ నువ్వు ఎందులో తక్కువ అప్పుడు హరి అట్టాంటోడే హరి అట్టాంటోడే భలి భలి అట్టాంటోడే ఇట్టాంటోడే ఎంటంట వస్తాడే పొమ్మంటున్నారు రమ్మంటాడే ఏంటేంటో చేస్తాడే అరే ఏంటేంటో చేస్తాడే అరే అట్టాటోడే అరే ఇట్టాంటోడే అరే అట్టాంటోడే ఇట్టాంటోడే ఎంటంట వచ్చాడే అరే పొమ్మంటున్నారు రమ్మంటాడే ఏంటేంటో చేస్తాడే అరే అట్టాంటోడే భలి భలి అట్టాంటోడే శభాష్. మైకు లేకుండా పాడినా కూడా ఊరంతా అనిపిస్తుంది. సూపర్, కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యూ. ఇంత బాగా పాడిన సాహితికి ప్లస్ ఫుల్. వావ్, ప్లస్ 20, 60 పాయింట్స్. ఓకే, యురేకా తికమకలో ఎవరు ఎంత 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 ఎంతలో ఉన్నారు ఒక్కసారి. రేవంత్ with 20 points, Pooja 50 points, Dilip 40 points, Sahiti 60 points. అయ్యాటలో 4th రౌండ్. Jin tak tak chita chita jin tak ta ta. నరసింహ ఒక్క చిన్న కండువాతో అలా అని అంత పెద్ద ఉయ్యాలని కిందికి లాగారు కదా. యా, మీ దగ్గర ఇంత పెద్ద టై ఉందిగా, ఆహా. నాకు ఆ గొడుగు కావాలి. ఈ గొడుగా కుదరదు. ఏ గొడుగు పెద్దది, రౌండ్ కమాన్ స్టార్ట్. గొడుగెలో రావట్లేదు. పాటల ఖజానా అయినా రప్పిస్తారా భాషా Yeah. స్టైల్లో? You want? Yeah. You want? Yeah, yeah. You Yeah, want? yeah, 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 yeah. Ah, బాక్స్ వచ్చేసింది. వచ్చేసింది. ఇప్పుడు ఒక్క వేలుతో లాగితే వచ్చేస్తుంది క్లాత్. వావ్. రెడీ? హా. వేలు కొంచెం నొప్పిగా ఉంది, ఫుల్గా లాగుతా. నొప్పిగా ఉంది. బాక్స్ వచ్చేసింది. లోపల ఉన్నాయి పాటలకి సంబంధించిన క్లూస్. ఆ క్లూస్ రివీల్ చేసిన తర్వాత ఒక్కో క్లూలో 3 లేదా 4 క్లూస్ ఉంటాయి. అవి మొత్తం రివీల్ చేసిన తర్వాత బజర్ నొక్కి ఆ క్లూస్కి సంబంధించిన పాట కరెక్ట్గా పాడాలి. బజర్ రౌండ్, 4గురికి ఛాన్స్ ఉంది. కరెక్ట్ సాంగ్ పల్లవి విత్ ఎక్స్ప్రెషన్ పాడితే 30 మార్క్స్ వస్తాయి. ఒకవేళ బజర్ నొక్కి పాట పాడలేకపోయారనుకోండి ఫుల్ లిరిక్స్ లేదా ఎక్స్ప్రెషన్స్తో, పక్క వాళ్ళకి పాస్ ఆన్ కూడా అవుతుంది. సో 4గురికి ఛాన్స్ ఉంది. బీ కేర్ఫుల్. ఫస్ట్ క్లూ. ఫస్ట్ క్లూ అక్కినేని నాగేశ్వరరావు గారు. సెకండ్ క్లూ అక్కినేని నాగార్జున గారు. థర్డ్ Ready? క్లూ పూజ, బజర్ నొక్కావు. ఏం పాట? అల్లా
శ్రీరామా శుభచరుడు సురుచిరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాకరాగనుడు ఎవరు అల్లా తత్వమున అల్లారు గుర్తుగా అల్లాల అందాల చంద్రుడెవరు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వరు సాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం సాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం సూపర్ ఫ్యాంటాస్టిక్. సినిమా పేరు శ్రీరామదాసు అది అన్నం అంతా ఉడికిన తర్వాత దేంట్లో ఉండారన్నట్టు. ఓకే, ఇప్పుడు అవుట్ ఆఫ్ 30 ఫుల్ 30 పాయింట్స్. గుడ్ గుడ్ 80 లోకి వచ్చేసారు పూజ. సెకండ్ క్లూ. రెడీ. ఇందులో కూడా 3 క్లూస్ ఉన్నాయి. ఫస్ట్ క్లూ ఏంటది? అన్నీ కలిపితే డ్రమ్స్. సెకండ్ క్లూ సెకండ్ క్లూ కాశీ నగరం. థర్డ్ క్లూ చిరంజీవి గారు. సాహితీ ఏం పాట? భం భం భోలే శంఖం మోగిలే ఢం ఢం డోలే చెలరేగిందిలే నత్తిన కదిన దరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని నత్తిన కదిన దరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలాసంగా శివానంద లహరి మహాగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి బం బం బోలే శంఖం మోగిలే డం డోలే చెలరేగిందిలే కత్తిన కదిన దరువై సందడి రేగని ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని విలాసంగ శివనంద లహరి మహాగంగ ప్రవాహంగా మారి విశాలాక్షి సమితంగా చేరి వరలిచ్చే కాశీపురి. టైటిల్ చెప్పాలిగా. ఇంద్ర. సూపర్ సూపర్ సూపర్. బాబా కౌంట్ స్టార్ట్స్ నౌ. 30 ఫుల్ 30 మార్క్స్, టోటల్ 90. ఇప్పుడు సాహితీ దీంట్లోకి వచ్చేసింది. ఈ రౌండ్ అయ్యే లోపల పోనీ అయిన తర్వాత అయినా Okay. ఒక్కసారి మా కోసం లకలక లక లక లకల అనరా సార్? లక 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 రేవంత్ కానీ దిలీప్ కానీ మార్కులు రాకపోతే అదే జరుగుద్ది. లక 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 లక. 1 2 3. ఏమిటివి? ఆల్ఫాబెట్స్ ABCDs. నెక్స్ట్ క్లూస్ శ్రియా, ప్రభాస్, దిలీప్. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే.
1 వచ్చి 2 పై వాలే 2 వచ్చి 3 పై వాలే 3 వచ్చి 4 పై వాలిందే. ఎవరైనా ఫుల్ లిరిక్ పాడగలరా? ఫుల్ లిరిక్ పాడగలరా? ఫస్ట్ రేవంత్ రెడీ, పాడు. ఫుల్ పల్లవి కరెక్ట్గా పాడాలి. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, డి వచ్చి పై వాలిందే. 1 వచ్చి 2 పై వాలే, 2 వచ్చి 3 పై వాలే, 3 వచ్చి 4 పై వాలిందే. ఏబిసి అంటే నీలో అందం, 1 2 3 అంటే నీలో వేగం. సయ్యారే ఉంగుడు గుడు గుడు ఉంగుడు 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 గుడు గుడు ఉంగుడు 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 గుడు గుడు ఉంగుడు 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 గుడు గుడు. అట్లా దిలీప్ స్టార్ట్ చేసి రేవంత్ ఫినిష్ చేశాడు. 2 లక 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 లకలైని. మరి మార్క్స్లో లక 30లో 15 దిలీప్కి, దిలీప్ 15 పాయింట్స్, టోటల్ 55. రేవంత్కి 15. రేవంత్ 15 పాయింట్స్, టోటల్ 35. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ యొక్క క్లూతో ఎవరు సయ్యాటలో భాషతో పాటు ర్యాష్గా మరో భాషలా నిలబడతారో తేలిపోయే సమయం వచ్చేసింది. రెడీ? ఇందులో కూడా 3 క్లూస్ ఉన్నాయి. చివరి క్లూలో ఫస్ట్ క్లూ ఎవరు? సిమ్రన్. ఫస్ట్ క్లూ సిమ్రన్. నెక్స్ట్ క్లూ సాహితీ. నొక్కావు, ఏం పాట? నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది మళ్ళీ కొట్టేసినది కండు చీమా. నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది మళ్ళీ కొట్టేసినది కండు చీమా. నువ్వు తిడతా ఉన్నా అది కొడతా ఉన్నారంటే నా ఒళ్ళు చల్లని గుండె గల్లని ఏమి చేసేదయ్యో. నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది మళ్ళీ కొట్టేసినది గండు చీమా. నువ్వు తిడతా ఉన్నా అది కొడతా ఉన్నాదంటే ఏ తీపి వస్తువు యాడదాస్తివో ఎవ్వరికెరుకయ్యో. సూపర్ సూపర్ సూపర్. మార్క్స్ 90 100 సార్లా ప్లస్ ప్లస్ 3 0. 30 ఫుల్ మార్క్స్ 120. షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో ఈనాటి విజేత సాహితీ. ముగ్గురు రండి. షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో ఈనాటి విజేత సాహితీ. సార్ ఎస్, ఒక్కసారి మా కోసం ఆ కోటు మళ్ళా. నడుము నొప్పి కష్టం. ఇంకోసారి చూస్తావా? చూస్తాం అయితే ఓకే. సార్ మీ నడుము నొప్పి. నో ప్రాబ్లం. సార్ మైక్ ఉంది కదా సార్, ఎట్లా చేస్తారు సార్? చేతిలో మైక్ ఉందని భయమా? సూపర్. ఇంటికి వెళ్ళి కోట్ వేసుకొని ట్రై చేయి. అర్థమైంది సార్ 25,000 క్యాష్ ప్రైజ్. ఈటీవీ వారు సగర్వంగా సాహితీకి ప్రజెంట్ చేస్తున్నటువంటి విజేత ప్రైజ్ 25,000 రూపీస్. ఏది సార్? ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు నీ అడ్రస్ ఇచ్చిల్లు ఇంటికి వస్తుంది. భాష చూడు వేసుకున్న కోటు చూడు కాళ్ళకున్న షూస్ చూడు కళ్ళకు
వాళ్ళకున్న క్లాసు చూడరా, లాంటి మనసు చూడరా, ఏ వేషమైన వేస్తాడురా, ఏ పాట ఇచ్చి పాడమన్న పాడుతాడురా. చూడు వాళ్ళకున్న షూస్ చూడు, గుజ్జుకున్న గ్లాస్ చూడు, మంచు లాంటి మనసు చూడరా. భాషా మరో గెటప్ తో వచ్చే వాళ్ళం మళ్ళీ మీ ముందు ఉంటారు. షాలిమార్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ గుడ్ నైట్. I'm Ringa. You're Ringa? Yeah, my mother name Manga. మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? లేదండి, నేను ఒప్పిస్తాను కావాలంటే. Too much. అయ్యో ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి.